ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. ప్రీవియస్ వీడియో నేను డిస్కస్ చేసింది అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి న్యూస్ వస్తే దాని మీద డిస్కస్ చేసుకున్నాం. అందరికీ ఊరటనిచ్చేటువంటి ఒక విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. ఏది అంత ఈజీ కాదు, ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి కామన్. బట్ మీరు అనుకున్న దాంట్లో మాత్రం అంత నష్టం చూసే అవకాశం ఉండదు, ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. సో కొంత ఊరటనే చెప్పాలి, ఎందుకంటే స్టాక్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇలాంటి జెన్యున్ పర్సన్స్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఊరటని చెప్పాలి. సో కమింగ్ టు సబ్జెక్ట్ అన్న, సెబీ గైడ్లైన్స్ ప్రకారం కనుక మనం చూస్తే F&O ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లోనే లాస్ అవుతున్నారు అనేటువంటిది న్యూస్ ఒకటి ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఏం జరుగుతుంది, ఎందుకు అట్లా లాస్ అవుతున్నారు? ఎక్కువ మంది అనే బదులు యావరేజ్ లాస్ ఎక్కువ ఉందండి, అంతే. యావరేజ్ లాస్ అనమాట. పర్ ట్రేడర్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఉన్నట్లు లెక్క అనమాట. ఓకే. యాక్చువల్ గా మొత్తం లాస్ట్ 3 years మీద సెబీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియా మొత్తం మీద F&O ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు 1.1 crore ఉన్నారు. 1.1 crore మొత్తం అకౌంట్ ఉంది. 19 కోట్లు దాటిన ఇండియాలో. అందుకని మొత్తం అకౌంట్లు 19 కోట్లతో పోల్చుకుంటే 1.1 crore అకౌంట్ అనేది మనం అనుకున్నంత పెద్ద నెంబర్ పెద్ద నెంబర్ అనవసరం దాన్ని హైలైట్ చేస్తున్నారు, కానీ పెద్ద నెంబర్ అయితే కాదు. 1.1 crore. బట్ వాళ్ళు లాస్ అయిన అమౌంట్ మాత్రం 1.8 lakh crore. అది చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్. అంటే అది లాస్ అవుతున్న అమౌంట్ మాత్రం వెరీ హ్యూజ్. నెంబరింగ్ అయితే చాలా తక్కువ. అంటే 1,10,00,000 మంది ట్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు లాస్ అవుతున్న కంబైన్డ్ అమౌంట్ మాత్రం 1.8 lakh crore, చాలా పెద్ద అమౌంట్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తం ట్రేడింగ్ అకౌంట్స్ ఉంది 75 లక్షలు. కానీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంది, F&O ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంది 2.1 lakh ఏనండి. అలాగే తెలంగాణలో మొత్తం ఉన్న అకౌంట్లు 57 లక్షలు. ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 2.1 lakh సెబీ డేటా ప్రకారం. అంటే తెలుగు రాష్ట్రం రెండు కలిపి కూడా ఈ F&O ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 4.2 lakhs మెంబర్స్ మాత్రమే. వీళ్ళు ఎంతవరకు లాస్ అవుతున్నారు సార్? యావరేజ్ లాస్ వచ్చేట్లా 1.9 lakh హైయెస్ట్ లాస్ అది ఇండియా మొత్తం మీద. 1.97 lakh ఏది తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అయితే 1.4 lakh ఫర్ ఈచ్ అకౌంట్కి యావరేజ్ మీద. స్పెసిఫిక్ నెంబర్ కదా, యావరేజ్ మీద లాస్. అందుకని యావరేజ్ లాస్లో మన వాళ్ళు ఎక్కువ తిస్తున్నారు అంతే. బట్ ఒరిజినల్గా అయితే మీకు 75 లక్షల మందిలో జస్ట్ ఈ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, F&O ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంది 2.1 lakhs ఏనండి. ఎక్కడ అవగాహన లోపం ఎక్కడే ఉంటుంది అంటారు సార్? అసలు ఎందుకు ఇలా అంత లాస్ని చూడడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో బేసికల్గా ట్రేడింగ్ అనేది కంప్యూటర్ రెలవెంట్ యాక్టివిటీ అండి. వేరే స్టేట్స్తో పోల్చుకుంటే, అంటే వెస్ట్రన్ ఇండియాతో పోల్చుకున్న, నార్థన్ ఇండియాతో పోల్చుకున్న కంప్యూటర్ జాబ్స్ ఎక్కువ ఉంది సౌత్ ఇండియాలోనే, పర్టికులర్ మన తెలుగు వాళ్ళల్లో. మీరు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎక్కువ చేసేది మనోళ్ళే, బీటెక్ ఎక్కువ చేసేది మనోళ్ళే, ఎక్కువ మనోళ్ళే. ఈ కోవిడ్ వచ్చిన కాడ నుంచి ఏంటంటే సాఫ్ట్వేర్లో కొంచెం రిలీఫ్ దొరికింది, వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికింది ఆ టైంలో. అందుకని సెకండరీ ఇన్కమ్ కింద చూద్దాం అన్నట్టు స్టాక్ మార్కెట్లో వచ్చేసింది. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది ట్రేడింగ్ అకౌంట్లు పెరుగుతున్న విషయం. పాసివ్ ఇన్కమ్ కోసం. అంటే కోవిడ్కి ముందు స్టాక్ మార్కెట్ వేరు ఇండియాలో, కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్ ముందు వెనక చూసుకుంటే క్లియర్గా తేడా కనపడుతుంది. అందుకని ఎవరైతే ఈ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యారు. షార్ట్ కట్లో మనీ మేక్ చేసుకుందామని బహుశా F&Oలోకి ఎంటర్ అవుతున్నారు. ఇందులో ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలియపోవచ్చు కదా. F&Os అసలు పర్టికులర్గా ప్రొడక్ట్ ఉంది మన పోర్ట్ఫోలియో హెడ్జింగ్ కోసం, లేదా మన పోర్ట్ఫోలియో ఉంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఉన్నాయండి. స్పెక్యులేషన్ కోసం అయితే ఖచ్చితంగా కాదు. అంటే ఆ ప్రొడక్ట్ వల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మీ దగ్గర పోర్ట్ఫోలియో కనుక్కుంటే, లేదా హెడ్జింగ్ చేసుకోవచ్చు మీ దగ్గర పోర్ట్ఫోలియో కనుక్కుంటే. కానీ స్పెక్యులేషన్ కోసం అయితే హైలీ డేంజరస్ ప్రొడక్ట్. ఇండియా మొత్తం మీద ఈ F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు 93% లాస్ అవుతున్నారు లాస్ట్ 3 years నుంచి యావరేజ్ మీద. 93%. అంటే ఆ ప్రొడక్ట్ ఉంది లాస్ అవడానికి ఆల్మోస్ట్. ఆ ప్రొడక్ట్ లాస్ అంటున్నారు, అట్ ద సేమ్ టైం పాసివ్ ఇన్కమ్ కోసం ఒక్కొక్క మంచి ప్రొడక్ట్ అని చెప్పేసి అంటున్నారు. నేను ఎక్స్ట్రా ఇన్కమ్ నీకు కావాలంటే అసలు ప్రొడక్ట్ మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉండాలి కదా. మీ దగ్గర పోర్ట్ఫోలియో కనుక ఉంటే మీరు ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే చెప్తాను ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక ఇల్లు ఉంది, రెంట్కి ఇచ్చాను మీకు, నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ ఇల్లుని మోర్టగేజ్ లోన్ పెడతాను బ్యాంకుకి, పెడితే నాకు 90 పైసల రూపాయి వడ్డీకి దొరుకుతాయి. ఈ డబ్బులు తీసుకుని నేను 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటా. అప్పుడు నాకు 2 రకాల ఇన్కమ్ వస్తుంది కదా. రెంటల్ ఇన్కమ్ వస్తుంది, నేను తక్కువ రేటుకి వడ్డీ తీసుకొని వేరే వాళ్ళకి నేను 2 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాను, నాకు మధ్యలో నాకు రూపాయి వడ్డీ వస్తుంది ఎక్స్ట్రా. ఇది నాకు ఎక్స్ట్రా ఇన్కమ్, కోర్ ఇన్కమ్ రెంటల్ అనమాట. అలాగే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ రెండింటిని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడచ్చు మనం. అట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడితే నీకు బెనిఫిట్ ఉంది, లేదా హెడ్జింగ్ కోసం వాడితే దానికి అర్థం ఉంది. బట్ స్పెక్యులేషన్ కోసం కాదు ఆ ప్రోడక్ట్. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది
షార్ట్ కట్లో త్వరగా రిచ్ అవుదాం అనే ఉద్దేశంతో ఈ స్పెక్యులేషన్ చేస్తున్నారు అండ్ లాస్ అవుతున్నారు, ఆల్మోస్ట్ లిటరల్లీ లాస్ అవుతున్నారు. ఎవరికి వాళ్ళే మాకు డబ్బు వస్తుందని చెప్తున్నారు కానీ సెబీ డేటా ఒరిజినల్ డేటా, మోస్ట్ అథెంటికేటివ్ డేటా, ఆ డేటా ప్రకారం 93% ట్రేడర్స్ ఉన్నారు ఎప్పుడు చేసేవాళ్ళు లాస్ అవుతున్నారు అనమాట. అది అంటే యాక్చువల్గానే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ కాబట్టి అగ్రెసివ్గా వెల్త్ క్రియేట్ చేద్దాం అనే ప్రాసెస్లో భాగంగా దీంట్లోకి ఎంటర్ అయ్యారు అండ్ లాస్లు ఎక్కువ అవుతుంది. బట్ అందరూ అంటున్నట్టు అందరూ ఎప్పటి వాళ్ళు లేరు, అందరూ ఏం లేరండి. 75 లక్షల్లో అంటే 2.1 lakh ట్రేడర్స్ మాత్రమే ఎప్పటి వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా 57 లక్షల ట్రేడింగ్ అకౌంట్లో 2.1 lakh ఉంది. అందుకని అందరూ అనే బదులు కొందరు అంటే బెటర్ ఏమో డేటాలో కొందరు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసేవాళ్ళు అంతే. బట్ అందరు కలిసి లాస్ అయిన అమౌంట్ మాత్రం ఇండియా మొత్తం మీద చాలా హ్యూజ్, 1.82 lakh crore, చాలా పెద్ద అమౌంట్ అది. అందుకని సెబీ వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కొంచెం టైట్ చేసి పడేశారు. టైట్ అంటే వీక్లీ ఎక్స్పైరీలు అన్ని ఇండెక్స్లో ఎత్తేసి ఒక ఇండెక్స్లో పెడుతున్నారు అండ్ సైజ్ కూడా పెంచుతున్నారు. ఇంతకుముందు 5 lakh ఉండేది లాట్ అంటే ఇప్పుడు 15 lakh చేస్తున్నారు మినిమం ఇండెక్స్లో మొత్తం కూడా. రిస్క్ తక్కువ ఉంటుందండి లేదంటే అంటే సైజు పెరగడం వల్ల రిటైలర్స్ అఫోర్డబిలిటీ ఉండదు, అంటే అందుబాటులో లేకుండా చేస్తున్నారు. బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. బట్ ఏదైనా సరే అది రిస్కీ ప్రొడక్ట్, స్పెక్యులేషన్ కోసం వాడే బదులు దాన్ని దూరంగా ఉండటం బెటర్. దానికన్నా బెటర్ ఏంటంటే స్టాక్స్ కానీ లేదా ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఎఫ్&ఓ అండి, దాంట్లో రియల్ ఎస్టేట్ ఉంది, దాంట్లో గోల్డ్ కమోడిటీలు ఉన్నాయి, దాంట్లో డెట్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. వై గో ఫర్ ఎఫ్&ఓస్ అలోన్? అందుకని ఎఫ్&ఓస్లో ట్రేడింగ్ మాత్రమే కాకుండా అంత మించి కనుక మీరు చూడగలిగితే ఇయర్లీ యావరేజ్ రిటర్న్స్ మనం ఒక 15 to 20% ఆడుతూ పాడుతూ తీయచ్చు వేరే వాటితో పోల్చుకుంటే. వాలటిలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది. లాస్ట్ 10 daysని క్రైటీరియా తీసుకోమాక, లాస్ట్ 45 daysని. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కనుక చూసుకుంటే ఈక్విటీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. బట్ మీరు హిస్టారికల్ డేటా స్టడీ చేసుకొని రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ నార్మల్గా అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ అనమాట. అందుకని ఎఫ్&ఓస్ ఎవరైనా స్పెక్యులేషన్ కోసం చేస్తా అంటే అవి తగ్గించి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము లేదా హెడ్జింగ్ కోసము చేసుకోవడం ద్వారా పోర్ట్ఫోలియో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎఫ్&ఓ అనేది రిస్కీ, ఇట్స్ టూ మచ్ రిస్కీ అండ్ బెటర్ టు స్టే అవే. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.